అమరావతి రాజధాని పనులు చురుగ్గా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో ఉన్న తుప్పలు తొలగించారు. నిర్మాణ పునాదుల్లో నిలిచి ఉన్న మీరు తొలగించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాజధాని నిర్మాణానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మంజూరు చేసిన నిధులతో పనులు వేగవంతమయ్యాయి. రాజధాని శాశ్వత హైకోర్టు నిర్మాణ ప్రాంతం నుంచి మా ప్రతినిధి రవికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. సింధు, నేనైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి శాశ్వత హైకోర్టుకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ గనక చూసినట్టయితే మాత్రం గతంలో పూర్తిగా కూడా ఇక్కడ నిర్లక్ష్యం చేయబడినటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడైతే మాత్రం ఎటువంటి నిర్మాణం జరగకపోగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి లోనైంది. ఇక్కడ పూర్తిగా కూడా ఈ నిర్మాణాలన్నీ కూడా వాటర్లోనే మునిగి ఉన్నాయి. 5 ఏళ్ల పాటు కూడా మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఐఐటి నిపుణులు రావటం, వాళ్ళు వచ్చి మొత్తంగా కూడా క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇక్కడ తిరిగి నిర్మాణాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజెంట్ చూడొచ్చు, మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నీళ్లు ఏ విధంగా పునాదులకు సంబంధించి నీళ్లు ఉన్నాయని ఇది పూర్తిగా కూడా చూపిస్తున్నాడు. ఈ అంశం మీద మాట్లాడటానికి మనతో పాటు రాజధానికి సంబంధించినటువంటి రైతులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎంతో కాలం నుంచి 5 ఏళ్ల నుంచి పోరాటం చేశారు. ఇప్పుడు రాజధానికి సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? జై అమరావతి, బిల్డ్ అమరావతి పనులు, రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు అతి తొందరలోనే 4-5 రోజుల్లోనే మొదలు పెట్టబోతున్నారు. మరి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహానగరాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో 9,250 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి విశాలమైనటువంటి రోడ్లు కానీ, భవనాలు కానీ, శాసనసభ కానీ, శాసన మండలి కానీ, హైకోర్టు కానీ, సచివాలయం కానీ, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్స్ కానీ, ఉద్యోగస్తుల భవనాలు కానీ నిర్మాణ దశలో ఉండగానే ప్రభుత్వం మారిందండి. మరి ఇక్కడ పక్కనే ఉన్న హైకోర్టు చూడండి. హైకోర్టుకి ఇక్కడ బేస్మెంట్ లెవెల్లో ఉండగానే అప్పుడు ప్రభుత్వం మారిపోతే మరి మానవ రూపంలో ఉన్నటువంటి మానవ మృగం, ఒక రాక్షసుడు ఏ విధంగా మరి అమరావతిని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలి, 3 ముక్కలు చేయాలని చెప్పి ఏ విధంగా ప్రయత్నం చేశాడో ఒకసారి చూడండి. బేస్మెంట్ లెవెల్లో ఉండగానే ప్రభుత్వం మారితే అదే విధంగా దాన్ని ఆ పాట వదిలేసి ఆ గుంటలు కూడా పోడవకుండా 5 సంవత్సరాలు మరి ఎంతో నాణ్యమైనటువంటి మరి ఇనుం కానీ, ఇక్కడ సువ్వ కానీ ఆ విధంగా నీళ్ళలో 5 సంవత్సరాలు నానబెట్టి విధ్వంసం చేయాలని ప్రయత్నం చేసినా కానీ మరి అప్పటి ప్రభుత్వం, మరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి ఎంతో పటిష్టంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మరి ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ టవర్స్ ఉన్నాయి, మరి ఇక్కడ బేస్మెంట్ ఉంది. 5 సంవత్సరాల్లో కూడా నాణ్యత ఇటువంటి విధంగా కూడా కోల్పోకుండా ఐఐటి నిపుణులు వచ్చి పటిష్టత బ్రహ్మాండంగా ఉంది, నిర్మాణాలు వీటి మీదే చేసుకోవచ్చని కూడా చెప్పారు. గత ప్రభుత్వం చేసినటువంటి మరి అభివృద్ధికి సూచికంగానే ఈ నిర్మాణం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అతి త్వరలోనే 4-5 రోజుల నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నందుకు కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనతో పాటు మాట్లాడటానికి రాజధాని మహిళా రైతులు అయితే ఉన్నారు. వీళ్ళైతే మాత్రం చాలా గత ప్రభుత్వంలో మాత్రం చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం ఏ విధంగా జరుగుతుందని? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్లో సంతోషంగా ఉందండి. ఎందుకంటే వార్షిక కౌళ్ళు కూడా చెల్లించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం వైసీపీ హయాంలో. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వార్షిక కౌళ్ళు చెల్లించడమే కాకుండా సకాలంలో ఇక్కడ జంగిల్ క్లీన్ చేయటం, అలాగే ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి కంపెనీలు కానీ, పరిశ్రమలు కానీ ఇక్కడికి తీసుకురావడం, వాళ్ళతో మాట్లాడడం, టెండర్లకు పిలుపునివ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసినట్టయితే ఎక్కడికక్కడ క్లియర్ చేసేసుకొని అప్పటికి వరకు ఆగిపోయినటువంటి పనులని మళ్ళీ మొదలుపెట్టి అక్కడక్కడ శంకుస్థాపనలు చేసి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి గతంలో పోల్చుకున్నట్టయితే ఎప్పుడు బయటికి రానటువంటి మహిళలు 3 రాజధానులు అని చెప్పేసి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకునేసరికి మేము కూడా దిక్కుతోచిన పరిస్థితుల్లో ఇదే న్యాయస్థానాన్ని నమ్ముకొని, మాకు దగ్గరలో ఉన్నటువంటి ఈ న్యాయస్థానాన్ని నమ్ముకొని న్యాయస్థానం టు దేవస్థానం అనే ఒక కార్యక్రమం చేసి ప్రజలందరిలో ఒక అవగాహన తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే అబద్ధాలు చెప్పారో అవన్నీ కూడా అబద్ధాలు, ఈ వాస్తవాలని చెప్పి తెలియజేసి మా పరిస్థితి ఇలా ఉంది, అక్కడ ఏం చేయకపోయినా మా మీద బయటకు వచ్చినందుకు, మా హక్కుల కోసం మేము పోరాడడానికి బయటకు వచ్చినందుకు మా మీద అక్రమంగా కేసులు బనాయించడం, లాఠీ చార్జీలు చేయడం, మేము చేసినటువంటి కార్యక్రమాలను, మేము చేసినటువంటి ఉద్యమాన్ని ఎలాగైనా అణిచివేయాలని చెప్పి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది. కానీ ఇక్కడ న్యాయస్థానంలో మాకు ఎప్పుడు అడుగడుగున ఆయన ఏ జీవో అన్న తీసుకురానివ్వండి, దానికి తిప్పికొట్టి వీళ్ళు అది కరెక్ట్ కాదు అని చెప్పి మా వైపు ఎప్పుడైతే
న్యాయం చూపించారో అది కూడా తట్టుకోలేక మళ్ళీ కొత్త జీవోలను తీసుకురావటం, ఒక చట్టాన్ని గౌరవించే పని లేదు, ఒక రాజ్యాంగాన్ని గౌరవించే పని లేదు ఆ ముఖ్యమంత్రి గారు మాత్రం. కానీ ఇది ఒక్క రైతులనే కాకుండా అన్ని వర్గాల వాళ్ళని బయట నిలబెట్టేసరికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని వారిని వెనక్కి పంపించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంటే రాజధాని రైతులు ముఖ్యంగా కూడా మహిళలు అయితే మాత్రం తీవ్రంగా కూడా ఇబ్బందులు పడ్డారు. అయితే మాత్రం వీళ్ళైతే ఇప్పుడైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే విషయం మీద మాట్లాడటానికి మళ్ళీ మహిళలు అవుతున్నారు. మేడం చెప్పండి, మీరు రాజధానికి సంబంధించి పోరాటం చేశారు. 3 రాజధానులు అన్న పరిస్థితుల్లో ఏకైక రాజధాని అమరావతిగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఎలా, అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఎలా? ఇప్పుడు కరంగా రేత్రి నిద్రపోతున్నామండి. ఏ రోజు రేత్రి కళ్ళు మూసుకుంటే భయంగా ఆందోళనగా ఉండేది. ఎన్నో రేత్రులు మేము నిద్రలేని రేత్రులు గడిపాం. ఈ రోజు ఏం తీసుకొస్తాడో అని. ఎందుకంటే అంతటి భయానక పరిస్థితిని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. మేము మా హక్కుల కోసం మా సొంత ప్లేసుల్లో నుంచొని జయ అమరావతి అంటే కేసులు పెట్టారు. హైకోర్టు దగ్గరకు వస్తుంటే మా వినతి తెలుపుకోవడానికి మమ్మల్ని వ్యానుల్లో వేసుకెళ్ళి కనీసం ఒక మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా అందరు మగవాళ్ళ మధ్య ఒక్క మహిళనేనండి నన్ను ఘోరంగా తీసుకెళ్లి అవమానించారు. ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డారంటే అప్పుడు పోలీస్ వ్యవస్థ కొమ్మక్కై పోలీసులు యొక్క ప్రభుత్వం కూడా మా మీద చాలా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. శారీరకంగా ఒక దెబ్బ కొడితే బాధ అంత అనిపించదు, ఆ టయానికి మర్చిపోతారు. కానీ వాళ్ళు మానసికంగా మమ్మల్ని పెట్టిన వ్యధ ఇవాళ మేము పిన్ టు పిన్ చెప్పగలం. ఏ వ్యక్తి మమ్మల్ని ఏ విధంగా వ్యాఖ్యలు చేశారనేది. మేము ఇళ్ల దగ్గర నుంచి తల ఉంచుకొని నడిచి వచ్చేవాళ్ళం రోడ్డు మీద. మాకు అసలు ఏమీ బయట విషయాలతో అసలు సంబంధం ఉండేది కదా. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఎలక్షన్కి ఓటేయడానికి కూడా ఏముందలే అనుకునేటటువంటి వాళ్ళం మేము. అలాంటిది ఈరోజు మా భూముల్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం భూ సమీకరణ కింద చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి పథకం కింద మేము 29,000 మంది రైతులు దాదాపు 34,200 ఎకరాల పొలాన్ని స్వచ్ఛందంగా మేము ముందుకొచ్చి ఒక కొత్త నినాదాన్ని బాబు గారు తీసుకొస్తే దానికి కట్టుబడి ఇచ్చినందుకు అప్పుడు 30,000 ఎకరాల పైన కావాలన్న ఆ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాకొద్దు, రైతుల భూములు వెనక్కిస్తాను, 3 రాజధానులు ప్రకటిస్తాను, ఇది మా ఒక్క శాసన రాజధాని అని అన్నాడు. అలాంటి దుర్మార్గం నమ్మించి గొంతుకోసిన విధానానికి ప్రజలు ఈరోజు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. ఈ రోజు కూడా ప్రతిపక్షం కావాలని అడుగుతున్నాడు ఆయన. అసలు అది ఎంతటి దుర్మార్గపు చర్య అనేది ప్రజలందరికీ తెలుస్తుంది. 10వ వంతు లేని ఈ విధంగా అడగటం ఎంత ఇదో. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి మనకి ఎన్నో విధాలుగా మాకు ఆనందం చేకూర్చింది. ముఖ్యంగా ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయడంతో మొదలుపెట్టి ఇక్కడ అన్ని ఏ విధంగా అయితే విధ్వంసమైనా వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ వచ్చి మేము ఇలా ఆనందంగా ఉన్నాం. 2 సార్లు కౌళ్ళు ఆపి వెళ్ళాడు. 2 విడతల కౌళ్ళు కూడా వెంటనే మాకేశారు. ఇలా మా పిల్లలు మొహాల ఆనందం చూస్తున్నాము, మా బ్రతుకులు ఆనందం వచ్చిందంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం. అంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులైతే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత మాత్రం చాలా ఇబ్బందులు పడ్డామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే శాశ్వత నిర్మాణాలు స్టార్ట్ అయినాయో ఆ స్టార్ట్ అయినటువంటి నిర్మాణాలకు సంబంధించి అతి త్వరలోనే ఇక్కడ నిర్మాణాలు పూర్తవుతాయి. అదేవిధంగా కూడా అమరావతి ఏకైక రాజధానిగానే ఉంటుందని వాళ్ళైతే మాత్రం పూర్తిగా కూడా నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి. దానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నిటికీ కూడా న్యాయం చేకూరాలంటే మాత్రం శాశ్వత రాజధాని అమరావతి ఉండాలని కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఓవర్ టు స్టూడియో.